మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. కొరటాల శివ గారిది ఫస్ట్ మూవీ అది. అంటే ఆయనే చాలా రిస్క్ చేస్తున్నారు. ఒక రైటర్‌గా ఉండి డైరెక్టర్ అవుదామని అవును. చెప్పేసి. అలాంటి టైంలో మీరు అప్పటికి 'దమ్ము' చేసినా, 'పంజాబ్' చేసినా ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే ఇంకా మీకు పడలేదు తెలుగులో. ఆహ్, మెయిన్ విలన్ మీరే. సో, మిమ్మల్ని పెట్టుకోవడానికి ఆయన ఎలాంటి హోంవర్క్ చేశారు? మీకిచ్చిన ఇన్‌పుట్స్ ఏంటి? మిర్చి టైంకి? ఆయన నాకు తెలిసి నాకు తెలీదు ఏం హోంవర్క్ చేశారని. బట్ నా తమిళ్ సినిమాలు చూస్తున్నారు ఆయన అప్పుడు. సార్. చూసి నాకు కథ వచ్చి ఫోన్‌లో చెప్పారు ఆయన. ఓకే. ఫోన్ చేసి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత క్లైమాక్స్ చెప్పారు. క్లైమాక్స్ ఇన్‌ఫాక్ట్ డైలాగ్స్ చెప్పారు క్లైమాక్స్‌లో. సార్. ఆ ఊళ్ళో ఒక మగాడు ఉంటే ఈ ఊళ్ళోనూ ఒక మగాడు ఉన్నాడురా అని చెప్పి తర్వాత కత్తి కిందేస్తాడు, వచ్చి హగ్ చేసుకుంటాడు. హ్మ్. అండ్ అలా సినిమా ఫినిష్ అవుద్ది అని చెప్పి. నేను అడిగిన ఒకే క్వశ్చన్ ఆయనతో, ఈ లాస్ట్ క్లైమాక్స్ డైలాగ్ చెప్పారుగా మీరు, ఈ డైలాగ్ కన్ఫర్మ్డ్‌గా ఉంటుందా సినిమాలో అన్నా. హ్మ్. ఆయన చెప్పారు, సంపత్ ఈ డైలాగ్ ఎందుకు ఉంటుందంటే, లేదంటే ఆ క్యారెక్టర్ పడిపోద్ది. కదా! ఎందుకంటే ఆ క్యారెక్టర్‌ని నేను అలా రైట్ చేశాను. అలా డిజైన్ చేసుకున్నాను ఆ క్యారెక్టర్ నేను. హ్మ్. నేను చెప్పాను, ఈ డైలాగ్ మీరు పెడుతున్నారంటే నేను కన్ఫర్మ్డ్‌గా ఈ సినిమా చేస్తానన్నా. నాకు తెలుసు అది యాజ్ ఎన్ క్రియేటివ్ పర్సన్ మీకు తెలుస్తుందిగా ఎక్కడ అవును. ఇంపాక్ట్ ఉంటుందని. అండ్ ఆయన వచ్చి 100% ఆ డైలాగ్‌ని పెట్టారు. హ్మ్. నేను నేను ఎలా ఊహించుకున్నాను అది ఆ సీన్‌ను స్క్రీన్ మీద, జనాలు దాన్ని ఎలా రియాక్ట్ అవుతారని చూసాను. ఎగ్జాక్ట్‌లీ అదే రియాక్ట్ చేశారు. మీన్స్ ఆ డైలాగ్ ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత, కత్తి కింద వేసిన తర్వాత థియేటర్‌లో ఒకే క్లాప్స్. హ్మ్. సో, ఆ ఇంపాక్ట్ నేను కొరటాల శివకి షూట్ చేసే ముందే చెప్పాను. ఈ సీక్వెన్స్ మీరు చూడండి, ఈ విలన్‌కి క్లాప్ వచ్చే వస్తుంది 100% అని. సార్. అండ్ అలాగే అయిందది. అండ్ ఆ మూవీ షూటింగ్, ఆ జర్నీ మొత్తంలో ప్రభాస్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? వెరీ గుడ్. ఆయనొచ్చి ఇంటి నుంచి అన్నీ వంట చేసుకొని అన్నీ తెప్పేస్తారాయన. హ్మ్. ఫిష్ నుంచి ఇది, అది మటను, చికెన్ అదన్నీ తెప్పేస్తారు. హ్మ్. సో, ఎలా అంటే నేను యాజ్ ఇట్ ఈస్ అప్పుడు చాలా హెఫ్టీగా ఉండేవాడిని. నేను 98 కేజీస్ ఉన్నాను నేను. అప్పుడే సార్. వర్కౌట్ చేసి. హ్మ్. నేను ప్రభాస్ చెప్పేది, ప్రభాస్ నేను ఇంత తింటే ఇంకా వెయిట్ వేసేసుకుంటాను. నాతో ప్లీజ్ ఇవ్వకండి అని చెప్తే, లేలే సంపత్ మనం డెఫినెట్‌గా తినాలి, డెఫినెట్‌గా తినాలని. చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ అంత పెద్ద స్టార్ ఆయన. అదన్నీ ఏం లేదు. హాయిగా ఉంటారు. అండ్ సింపుల్‌గా ఉంటారు. డబ్బింగ్ విషయంలో గూడా మీకు ఏదో సంపత్ నీకు కావాల్సినంత ఫ్రీడమ్ తీసుకో, ఖచ్చితంగా నువ్వే డబ్బింగ్ చెప్పని ఆయన. అదన్నీ అన్నీ అందరూ కానీ ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ డే ఇట్‌సెల్ఫ్ అని చెప్పి, మీరే చేయాలి ఇది. ఇంకెవరు చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాయిస్ యూనిక్ ఉంది. సెకండ్ మీరు ఆహ్, ఈ ఈ ఈ స్లాంగ్‌ని పట్టేస్తే మనకు కరెక్ట్‌గా 100% హిట్ చేసేద్దాం మీ వాయిస్‌తో అని చెప్పి. నేను ఆఫ్‌కోర్స్ నాకు తెలిసి నేను 3 రోజులు తీసుకున్నాను డబ్బింగ్‌కి దాన్ని ఆ సినిమా. ఓకే. అవును. ఎందుకంటే కొత్తగా వచ్చాను. మన తెలుగు ఆ స్లాంగ్‌ని పట్టాలి. ఆ డిక్షన్ లోపలెళ్ళాలి. బట్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో, కొరటాల శివ గాని, ప్రొడ్యూసర్స్ గాని, వంశీ, ప్రమోద్, ఆఫ్‌కోర్స్ 100% ప్రభాస్. ఆయన చెప్పేసారు, ఇంకెవరు కాదు సంపతే డబ్ చేయాలి ఈ సినిమా అని చెప్పేసారు. అండ్ అంటే నాకు తెలిసింది సార్, ఇది నాది తప్పైతే నా ఓట్స్ బ్యాక్ తీసుకుంటాను. మీరు కన్ఫర్మ్ చేయండి. 'మిర్చి' అంత పెద్ద సక్సెస్ తర్వాత మేకర్స్ అంటే ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని మీకు వరుసగా ఆఫర్స్ ఇవ్వడానికి రెడీ. బట్ తెలుగులో కొంతమంది హీరోలు సంపత్‌ని పక్కన విలన్‌గా పెట్టుకుంటే హ్మ్, మేము మ్యాచ్ చేయలేము అని జెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ మిస్ అయినియి. అవునా? హ్మ్. నాకు మీ తెలీదే దాకా అలా. రాలేదది? అలా ఏం రాలేదే. నేను అంటే అందరూ తర్వాత చేశానుగా. హ్మ్. మహేష్ బాబుతో చేశా. అవునవును. అందరితో చేశా. హ్మ్. చాలా వరకు ఏందంటే మేకర్స్ రెడీ అంట. బట్ ఏందంటే అక్కడుండే హీరోలతో సమస్య అంట. నాకు తెలీదు అలా. నాకు నా నా నేను వినలే అలా. ఓకే. ఎక్కడ వినలేదు. అవును. అండ్ అండ్ నాకు తెలిసి అలా ఉండదు. సార్. అండ్ ఎందుకంటే నేను యాక్ట్ చేసిన అన్ని హీరోస్ చాలా కాన్ఫిడెంట్ అయిన హీరోస్. హ్మ్. హ్మ్. సో, నాకు ఒక్కసారి నేను జెప్పేది యాక్ట్ చేయని హీరోల గురించి. తెలీదు నాకు. మళ్ళీ తెలీదే. నాతో యాక్ట్ చేయలేదంటే నాకెలా తెలుస్తుంది? సార్. అండ్ 'మిర్చి' అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే ఇంపాక్ట్‌ఫుల్ అంటే 'శ్రీమంతుడు'. హ్మ్. సో 'శ్రీమంతుడు' ఆయన గూడా కొరటాల శివ గారు ఆ సినిమాకి గూడా డైరెక్టర్. సో దానికెలా పిలిచారు?
కొరటాల శివ ఆయన వచ్చి ఈ ఆ, శ్రీమంతుడు ఆయన రాసి ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు, సంపత్ ఇక మీరు కన్ఫర్మ్గా నాకు ఈ సినిమా చేయాలంటే 100% చేస్తాను నేను. నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఒక రైటర్ అంటే ఎలా రాయొచ్చని. సార్ సో అండ్ అఫ్ కోర్స్ ఇంకా పెద్ద స్టార్ మహేష్ బాబు. సో ఒప్పుకున్నా, బట్ అఫ్ కోర్స్ నా స్క్రీన్ స్పేస్ ఉండింది. అండ్ అది ఒక పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా నాకు. అంటే శ్రీమంతుడు మొత్తం మీద ఈ పర్టికులర్ సీన్ నాకు బాగా నచ్చిందని చెప్పుకుంటే ఏం చెప్తారు మీరు? అది కన్ఫ్రంటేషన్ సీన్ ఉందిగా, మళ్ళీ ఇచ్చేయాలి. ఆయన వస్తారుగా మన ఊరికి వచ్చి, అది ఆ సీన్ మీరు చెప్పింది. ఊరి నుంచి ఇవన్నీ అవును, తీసుకున్నారు, తిరిగి తీసుకున్నారు. ఇచ్చేయాలి. మీ అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు పక్కన. అవును, అవునా అదేనా? మంచి మంచి సూపర్ సీన్ అది. అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన చాలా సెటిల్డ్గా, అంటే లౌడ్ యాక్టింగ్ అని అవును. ఉండదు, చాలా సెటిల్డ్గా ఉంటుంది. సో మీకు ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మహేష్ బాబు గారితో? మహేష్ బాబు వచ్చి ఒక న్యాచురల్ యాక్టర్. ఎందుకంటే నేను ఎందుకు న్యాచురల్ యాక్టర్ అని చెప్తానంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, రెగ్యులర్గా మాట్లాడుతున్నాం, అంతే. ఆయన అలా అలాగే చేస్తారు షార్ట్లో. రియాలిటీలో మనం అలాగే చేసుకుంటాంగా, అంతే సార్. మనం ఎగ్జాజరేటెడ్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడాము. అవును. అవునా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా, ఇలా చేయంగా, అవునా ఇంటర్వ్యూ చేస్తున్నారా అట. మహేష్ బాబుది అలాగే ఉంటుంది. ఇట్స్ యాజ్ నార్మల్ యాజ్ ఒక ఇద్దరు మంది మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అది ఒక ఇంపాక్ట్ ఇంకా పెద్దగా ఉంటుంది అది స్క్రీన్ మీద కదా. సార్. ఒక ఆఫ్ కోర్స్ అతనిది ఆరా, అతనిది లుక్స్, ఆయన ఉన్న ఒక పర్సనాలిటీ అన్నీ ఇంకా యాడ్ అవుద్ది. అవును. అండ్ మూవీస్ విషయానికి కాస్త పక్కన పెడితే, మూవీస్ పక్కన పెడితే, ఒక డైరెక్టర్తో సినిమా తీయకపోయినా పర్లేదు కానీ ఆయనతో కూర్చొని మాట్లాడితే చాలు అని చెప్పి ఆయన వెనక చాలా రోజులు పడ్డారంట. అంటే ఆయన సినిమా సెట్లో ఉండాలి, ఆయనతో మాట్లాడాలి. త్రివిక్రమ్ ఎందుకు సార్ అలా? నాకు చాలా నచ్చుతుంది ఆయన థింకింగ్ ప్రాసెస్, కానీ ఆయన చాలా కూల్ ఉంటారు. అది కాకుండా ఆయన సినిమాలు మీరు చూస్తే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటుందిగా. అవును. మీన్స్ ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉంటుంది ఆయన సినిమాలో. అది ఒక పెద్ద రైటర్ ఉంటేనే అది చేయవచ్చు మీరు. అండ్ అలాంటి రైటర్తో నాకు ఎందుకు నచ్చుతుందంటే, అలాంటి ఒక రైటర్ మైండ్ లోపల వెళ్ళి ఆ మైండ్ ఎలా ఆలోచిస్తుందో నాకు చేయాలి, ఓకే. నాకు వెళ్ళాలి అక్కడ, నాకు లోపల వెళ్ళాలి. అలాంటి ఒక నాకు యాజ్ అ క్రియేటివ్ పర్సన్ నాకు అది చాలా నచ్చుతుంది. సో ఆయనతో నేను చెప్తూ ఉంటాను. అండ్ అఫ్ కోర్స్ నేను ఎక్కువ సినిమా చేయలే ఆయనతో, బట్ చెప్తూ ఉంటాను, సార్ మీరు నాకు ఒక మంచి స్క్రిప్ట్ రాయండి సార్, నాకు ఒక మంచి క్యారెక్టర్ రాయండి, మీరు ఏం చెప్తే చేస్తాను నేను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. సంపత్ మీన్స్ ఒక క్వాలిటీస్ క్యారెక్టర్ రాస్తే నేను 100% పిలుస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ ఎందుకంటే మీరు నా మైండ్లో ఉంటారు ఎప్పుడు, ఎక్కడైనా మనం కలుద్దాం అని చెప్తూ ఉంటారు. సో ఏదైనా అలా వస్తే హ్యాపీగా వెళ్తాం. అంటే సినిమాలు ఈ ప్రస్తావన అంతా తీసేస్తే మీరిద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు ఉంటాయి కదా సార్, వాటిలో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి చెప్పమంటే, త్రివిక్రమ్ ఆ రోజు ఈ మాట చెప్పాడు, అలాంటిది ఏదన్నా గుర్తుందా? మనం జనరల్గా మాట్లాడు. ఇన్ఫ్యాక్ట్ నా ఒక స్క్రిప్ట్ ఆయనతో నేను డిస్కస్ చేసేటప్పుడు ఆయన చాలా నచ్చింది ఆ నాట్ నచ్చి ఆయనకి ఎలా ఏంటంటే దీన్ని ఎలా ఫినిష్ చేస్తావు నువ్వు అని అడిగారు. ఇంత ఈ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్, ఈ నాట్ని ఒక ఫినిష్ కావాలిగా ఆ స్టోరీకి, ఎలా ఫినిష్ చేస్తావు అంటే ఆ ఫినిష్ నేను చెప్తే ఆయన యాక్చువల్లీ చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే. యూజువల్గా ఏమైపోద్దంటే అప్రిసియేషన్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాంగా, ఓ ఓకే ఓకే అంటారుగా. ఆయన అలా కాదు, ఓ సూపర్ సంపత్, నేను ఇది ఆలోచించలే, ఎలా ఆలోచించావు నువ్వు, ఫెంటాస్టిక్, ఆ డైలాగ్స్ ఏం పెడతావు నువ్వు, బట్ దీన్ని ఇలా చేయొచ్చుగా, ఇది ఈ లైన్స్ ఇలా పెట్టి, ఎందుకంటే ఆయన రైటర్ వచ్చేసారుగా బయట,